హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ బేస్డ్ ట్రేడింగ్. రీసెంట్గా మనకి జిఎస్టీ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. అందులో మనం చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నది పాప్కార్న్ ట్యాక్స్ అండ్ ఆ తర్వాత యూజ్డ్ కార్స్ పై ట్యాక్స్. మార్కెట్లో అవి ఎంతవరకు ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి, స్టాక్ మార్కెట్కి వాటితోని ఏమన్నా సంబంధం ఉందా లేదా అని మీరు తెలుసుకున్నారా? పాప్కార్న్కి రిలేటెడ్గా ఏముంటుంది? ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఉంటాయి. వాటి గురించి ఏమన్నా సెర్చ్ చేశారా మీరు? వాటి ఇంపాక్ట్, ఈ యొక్క పాప్కార్న్ ట్యాక్స్ ఇంపాక్ట్ అనేది ఆ కంపెనీస్ మీద ఎలా పడుతుంది అనేది మీరు స్టడీ చేశారా? లేదు. యూజ్డ్ కార్స్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్ ఏమన్నా ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్నాయా అని ఎప్పుడన్నా తెలుసుకున్నారా? మార్కెట్లో మనకి కార్పొరేట్ టెక్ అనే కంపెనీ ఉంది. అది క్లియర్గా యూజ్డ్ కార్స్ని రీసేల్ చేసి బిజినెస్ యాక్టివిటీతోని అది రన్ అవుతుంది. మీకు ఆ విషయం తెలుసా? మీకు ఈ విషయాల మీద అవసరం లేదు. జిఎస్టీ రేట్ అనేది పెరిగింది, అది కొత్తగా ఉంది, దాన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ అది ఏదో పెద్ద ఇబ్బందిని మీ జీవితాల్లో క్రియేట్ చేయబోతుంది అన్నట్టుగా చెప్తారు. బట్ రియాలిటీకి వస్తే మీకు ఎంతవరకు తెలుసు అసలు ఈ జిఎస్టీ అనేది ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత అక్టోబర్ 12, 2017 వరకు యూజ్డ్ కార్స్ అన్నీ కూడా 28% జిఎస్టీ స్లాబ్స్లో ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడుతున్న 18% ఎక్కడ, 28 ఎక్కడ? బట్ అవి క్రమక్రమంగా 18%కి, ఆ తర్వాత 12%కి వచ్చాయి. బట్ ఇప్పుడు అది క్లియర్గా మళ్ళీ 18%కి ఎంటర్ అయింది. అది ఇదివరకు ఉంది, ఇప్పుడు ఉంది. మీరు చూసుకోండి. లేదా మరి ఈ విషయాన్ని వారు మాట్లాడరే? వాళ్ళకు అవసరం లేదా? ఆ విషయాన్ని చెప్పి మీకు ఏంటిది నాలెడ్జ్ని ఇవ్వచ్చు కదా. అలా ఇస్తే మీకు ఆ నాలెడ్జ్ రీచ్ కాదు. బట్ రియాలిటీ అనేది మనం మాట్లాడాలి. ఎందుకు? మనం ఇన్వెస్ట్మెంట్ సెక్టార్లో ఉన్నాం. మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. ఈ ఇంపాక్ట్స్ అనేటివి ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి మార్కెట్లో, ఆ కంపెనీ షేర్ వాల్యూని ఎలా అప్రిషియేట్ చేస్తాయి, డిప్రిషియేట్ చేస్తాయి అనేది మనకి అర్థం కావాలి. కాబట్టి నేను ఇవి రియాలిటీలోకి తీసుకొచ్చి మాట్లాడుతున్నాను. అండ్ రియల్ టైంలో అయితే మీరు క్లియర్గా చూసుకోవచ్చు. తాజా మార్పుతో జిఎస్టీ రిజిస్టర్డ్ డీలర్లకి విక్రయించే అన్ని యూజ్డ్ కార్స్పై 18% పన్ను విధించబడుతుంది. మీరు క్లియర్గా చూసుకుంటే ఇది ఓన్లీ జిఎస్టీ రిజిస్టర్ అయిన డీలర్స్కి నీ కార్ అమ్మితేనే బాగా. అండ్ నీకు ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే నువ్వు రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి నువ్వు పర్చేజ్ చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. నువ్వు అమ్మితేనే ప్రాబ్లం. అక్కడ ఏమవుతుంది? వాడు క్లియర్గా నీకు ఎంతకి, నీ దగ్గర ఎంత కొంటున్నాడు, వాడు తర్వాత దాన్ని ఎంతకు అమ్ముతాడు అనేది క్యాల్కులేషన్ ఉంటుంది కదా. నీ దగ్గర 9 lakhs కొన్నాడు, దాన్ని 12 lakhsకి ఒకవేళ అమ్మడానికి ట్రై చేశారు అనుకో, మధ్యలో వానికి 3 lakhs మార్జిన్ కమిషన్ వస్తుంది. సో వానికి వచ్చిన లాభం ఉంటుంది చూసారా, 3 lakhs. ఆ 3 lakhsలో వాడు 18% ట్యాక్స్ కడతాడు. అంతేకాని నిన్నేమి చీట్ చేయడు. బట్ ఇక్కడ ఎవరు యూజ్డ్ కార్స్ని వాళ్ళకి అమ్మాలనుకునే వాళ్ళే కొంచెం ఏంటిది రిస్క్గా ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళ దగ్గర నుంచి కొనే వాళ్ళు క్లియర్గా కొంచెం రిస్క్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి జిఎస్టీ అనేది యాడ్ చేసి అతను అమ్ముతున్నాడు అనేది అనుకుంటారు. బట్ కాకపోతే అన్నీ కూడా ఆన్లైన్ పేమెంట్స్ అనేవి క్లియర్గా జిఎస్టీ రిటర్న్స్కి ఫైల్ అవుతాయి. కాబట్టి మీరు ఆన్లైన్లోనే అతని దగ్గర నుంచి పేమెంట్ తీసుకుంటారు, మీరు ఆన్లైన్లోనే అతనికి పర్ఫెక్ట్ పేమెంట్ చేస్తారు. కాబట్టి మీకు ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ ఉంటుంది. జెన్యూనిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి 100% మీరు ట్యాక్స్ పే చేస్తారు. అక్కడ మిమ్మల్ని వేరే విధంగా అయితే ఏం చీట్ చేయరు. మనం ఏదో ఊహించుకున్న విధంగా అయితే చీటింగ్ అనేది జరగడానికి ఛాన్స్ ఉండదు. 100% అతను 18% జిఎస్టీ యాడ్ చేసుకొని క్లియర్గా మీ దగ్గర నుంచి కార్ పర్చేజ్ చేస్తారు. అండ్ అలానే మీ దగ్గర నుంచి 18% ట్యాక్స్ని ఇంక్లూడ్ చేసుకొని తన మార్జిన్ని కలిపి అతను మీకు కార్ని సేల్ చేస్తాడు. అది ఓన్లీ జిఎస్టీ రిజిస్టర్డ్ కంపెనీస్లో జరుగుతుంది. అలా ఏ కంపెనీస్ అంటే కార్టెక్ కావచ్చు, 24 కార్స్ కావచ్చు, ఇంకా కొన్ని ఉన్నాయి సర్వీసెస్.
అలాంటి జిఎస్టీ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్స్కే ఇది వర్తిస్తాయి. నువ్వు డైరెక్ట్గా నా సొంతని కమ్మినావు అనుకో, ప్రాబ్లం ఏం లేదు, జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు, నేను కట్టా నువ్వు కట్టావు, అక్కడ ఏం ప్రాబ్లం లేదు. బట్ అది ఎవరు చెప్పట్లేదు, ఓన్లీ యూజ్డ్ కార్స్కి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినట్టు. అంటే ఇన్ని రోజులు ఆ జిఎస్టీ ప్రపోజల్ అనేది మార్కెట్లో లేదు, ఇప్పుడే వచ్చింది అన్నట్టుగా చెప్తే నేను చాలా నవ్వు వస్తుంది నాకు. ఓకే, ఇప్పుడు పాప్కార్న్ ట్యాక్స్ అనుకోండి, పాప్కార్న్ ట్యాక్స్ అనేది క్లియర్గా ఏంటంటే దాన్ని యొక్క కేటగిరీ అనేది డెవలప్ చేసుకుంటూ పోయిన కాట దాన్ని ఇంక్రీజ్ చేశారు. రా రా వేలో ఉన్నప్పుడు 5%, దానికి కొంచెం స్పైసెస్ యాడ్ చేస్తే 12%, దాన్ని క్లియర్గా ప్యాక్ చేసి అమ్మితే 18% అని. క్లియర్గా అది ఏంటిదంటే పాప్కార్న్ అనేది క్లియర్గా ఎవరు పర్చేజ్ చేస్తారు, రోడ్డు మీద మనం పర్చేజ్ చేసే కాడ ఎప్పుడు మనం జిఎస్టీ పెట్టాము, ఎందుకంటే జిఎస్టీ ఎందుకు వస్తుంది మనకి క్లియర్గా ఎఫ్ఎంసీజీ సెక్టార్ నుంచి యాక్టివ్ పాప్కార్న్ అని అవి పర్చేజ్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి అది ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది, అది ఎఫెక్టివ్గా వాళ్ళు పే చేయాల్సి వస్తుంది, కొంచెం మార్జిన్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ క్లియర్గా ఎంఆర్పి ప్రైస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. బట్ వేరే ఏం జరగదు కదా, మీరు ఆ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. అది ఓన్లీ కన్జ్యూమర్కి ప్రాబ్లం క్రియేట్ చేసేది పాప్కార్న్, అది క్లియర్గా ఎఫ్ఎంసీజీ సెక్టార్స్లో అది ఇంపాక్ట్ని క్రియేట్ చేసుకొస్తుంది. అండ్ యూజ్డ్ కార్స్లో మాత్రం అంత ఎఫెక్టివ్ ఏం లేదు. అండ్ క్లియర్గా ఈ వీడియో నేను చేయడానికి రీజన్ ఏంటంటే ఈ కార్పొరేట్ టెక్లో మా బావగారు ఇన్వెస్ట్ చేశారు బస్, ఆయన నేను ఇన్వెస్ట్ చేయమన్నాను. ఐపీఓకి వచ్చిన టైంలో ఏంటంటే ఈ రీసేలింగ్ కార్ బిజినెస్ చూసి నేను బాగా అట్రాక్ట్ అయ్యాను. అదే బిజినెస్ మోడల్ చాలా బాగుంది, సక్సెస్ బాగా ఉంటుంది, పబ్లిక్ ఈ స్టాక్ మార్కెట్లోకి వస్తే దీనికి ప్రమోషన్ బాగా అవుతుంది, అడ్వర్టైజ్మెంట్ బాగా అవుతుంది, బిజినెస్ గ్రోత్ ఎక్కువ అవుతుంది. వీళ్ళు క్లియర్గా వీళ్ళు ఇప్పుడు ఒక పర్టికులర్ లొకేషన్స్ నుంచి సర్వీసెస్ని చేస్తున్నారు. వీళ్ళు ఇలా బిజినెస్ ఎక్స్పాన్షన్ ద్వారా క్లియర్గా అన్ని స్టేట్స్కి అన్ని సిటీస్కి ఇంక్రీజ్ అయితే కస్టమర్ బేస్ బాగా పెరుగుతుంది, రెవెన్యూ గ్రోత్ బాగా వస్తుంది, బిజినెస్ బాగా మంచి మోడల్లో ఉంది, నువ్వు ట్రై చేయబోవని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయించాం, నేను కూడా చేశాను. బట్ అనుకోకుండా అది క్లియర్గా చూడొచ్చు ఎంత దారుణంగా పడిందో, చాలా దారుణంగా పడింది. ఈ పర్టికులర్ టైం చెప్పొద్దు, ఇక ఎప్పుడు డిస్కషన్ చేసుకునే వాళ్ళం. రీసెంట్ టైంలో అది మా ఓపికకి ఒక ప్రతిఫలాన్ని ఇచ్చి మంచి హైస్కి వచ్చింది. హైకి వచ్చిన 4 రోజులకే మా పర్లేదురా అనుకున్న టైం పోయి మళ్ళీ ఒక పెద్ద బాంబు పేలింది. యూజ్డ్ కార్స్కి 18% జిఎస్టీ. అరే యూజ్డ్ కార్స్కి 18% జిఎస్టీ అని అంటే 12% ఇది వరకు ఉంది, ఇప్పుడు 18%, పెద్ద ఇబ్బంది ఏం లేదు. బట్ కాకపోతే ఈ విషయం మా బావకు సరిగ్గా తెలియదు, అర్థం కాదు. ఏంటిది నాకు ఊకే 18% జిఎస్టీ స్లాబ్ చేంజ్ అయింది, కంపెనీ షేర్ వాల్యూని ఉంచుకోవాలా తీసేయాలా, ఏం చేయమంటావు చెప్పండి, ఉంచుకోవాలా తీసేయాలా ఏం చేయమంటావు అంటే ఏం చేయమంటావు, కంపెనీ బిజినెస్ ఏంటిది, మనం ఏం ఆలోచించి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాము, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అతనికి అదే చెప్పాను, బావా ఇదివరకు 24% ఉండే, దాన్ని 18% తీసుకొచ్చారు, తర్వాత 12 తీసుకొచ్చారు, ఇప్పుడు మళ్ళీ 18 తీసుకొచ్చారు. ఇట్ ఈస్ టైం టు టైం చేంజ్ అవుతుంది. బట్ అది ఇంపార్టెంట్ కాదు కదా, మనం కంపెనీలో ఏం చూడాలి, రెవెన్యూకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, బిజినెస్ అనేది గ్రోత్ అవుతుందా లేదా చూడాలి, కంపెనీ పట్ల ఇన్వెస్టర్స్కి ట్రస్ట్ క్రియేట్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఈ జిఎస్టీస్ అనేటివి ఎప్పటికీ ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు జిఎస్టీ రిజిస్టర్డ్ కంపెనీ, వీళ్ళు కంపల్సరీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యారంటే వీళ్ళకి జిఎస్టీ రిటర్న్స్ లేకుండా ఉంటుంది అంటే అది చాలా ఫూలిష్ థింకింగ్. సో వీళ్ళు జిఎస్టీ రిటర్న్స్ అనేది వీళ్ళకి ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తున్నారు. అంటే వీళ్ళు 2017లో కూడా 28% పే చేశారు, అండ్ 2017 తర్వాత 18%, బిఫోర్ 2017కి బిఫోర్ 28% పే చేశారు, 2017 తర్వాత 18%, 2017 తర్వాత 18%, అండ్ 2018 తర్వాత 12, అండ్ ఇప్పుడు వీళ్ళు మళ్ళీ 2024లో 18లోకి ఎంటర్ అవుతున్నారు. పెద్ద ఇబ్బంది ఏం లేదు. అండ్ అది కూడా మళ్ళీ క్లియర్గా కంపెనీ కార్స్ యొక్క కెపాసిటీని బట్టి, మోడల్స్ బట్టి, సైజుని బట్టి డిఫరెంట్ వేస్లో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది క్లియర్గా ఇక్కడ పైన కూడా ఉంది, ఒక నిమిషం. 18% చూడవచ్చు ఎలక్ట్రికల్ వెహికల్స్, ఈవీ వెహికల్స్కి, అండ్ 1200 cc అండ్ 1500 cc అంతకన్నా బిలో ఉంటే నీకు 18% జిఎస్టీ వర్తించదు. సో నువ్వు అక్కడ ఏంటిది
1200 సీసీ కార్స్కి, 1500 సీసీ కార్స్కి, అండ్ క్లియర్గా కార్స్ యొక్క లెంత్ అనేది 4000 మీటర్స్ ఉండే విధంగా ఉంటేనే అక్కడ మనం 18% జిఎస్టీని పే చేస్తాం. ఇక్కడ క్లియర్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగా ఉన్నాయి. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. బట్ అలా కాకుండా 18% చేంజ్ చేశారు, 12 to 18% అంటే 12 to 18% ఎంత? 6%. ఎంత పెద్ద చేంజ్ వస్తుంది? వాడు చూపించేది బాగానే చూపిస్తాడు బాస్. ఇదివరకు 12% కట్టినోడు ఇప్పుడు ఒక 6% ఎక్కువ యాడ్ చేసుకోవడానికి, మార్జిన్ యాడ్ చేసుకోవడానికి ఎవడో అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయడు. ఎందుకంటే మనం ఫస్ట్ కార్ సేల్ కావాలి అనుకుంటే ఎవడు మంచి వాల్యూ ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అంతేనే కదా. ఇప్పుడు కార్ ట్రేడ్ దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం? కార్ ట్రేడ్ కంపెనీ దగ్గరికి ఎందుకు వెళ్తాం? మనం సెకండ్ హ్యాండ్ కార్ని తీసుకొని మన దగ్గరికి ఎందుకు వెళ్తాం? వాడు మన కార్కి మంచి వాల్యూని ఇస్తాడు అనుకుంటేనే వెళ్తాం. వాడు ఇవ్వడు అనుకున్నప్పుడు మనం వెళ్ళాం కదా. బయట వేరే దగ్గరికి వెళ్తాం, అన్రిజిస్టర్డ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ కాని బ్రోకర్ దగ్గరికి మనం వెళ్ళి అమ్ముకుంటాం కదా. మనకి ఇక్కడ అమ్మేవానికి ఏం కావాలి? మంచి వాల్యూ రావాలి కార్కి. కొనేవానికి ఏంది? మంచి వాల్యూకి మంచి కారు అనేది మనకు రావాలి అనుకుని వెళ్తారు. సో అక్కడ ఆ సర్వీసెస్ అనేటివి 100% వాల్యూకి తగ్గట్టుగా కార్స్ని ప్రొవైడ్ చేయగలిగే వాళ్ళు కార్పొరేట్ టెక్ వాళ్ళు అన్నప్పుడు, కార్పొరేట్ టెక్ వాళ్ళు అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాం, అంతేనా కదా. అలా కాకుండా జిఎస్టీ రేట్ ఆలోచించే వాళ్ళు ఎవరు ఉంటారు? క్లియర్గా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒక స్టఫ్ అంతే. అది నేను వీడియో చేస్తున్నానని చెప్పేసి మీరు కూడా అలానే అనుకుంటే చాలా ఫులిష్ థింకింగ్. మీరు క్లియర్గా, నేను ఒక కంపెనీ గురించి మాట్లాడుతున్నాను, ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది కదా ఈ టైంలో. యాజ్ ఏ ఇన్వెస్టర్ అండ్ యాజ్ ఏ ట్రైనర్, స్టాక్ మార్కెట్ ట్రైనర్గా నేను క్లియర్గా అందరికీ నాకు తెలిసిన విషయాన్ని నేను క్లియర్గా షేర్ చేసే హక్కు ఉంటుంది నాకు. నేను క్లియర్గా అడ్వైజరీ చేయట్లేదు. నేను ఆ కంపెనీ కొనమని చెప్పట్లేదు. ఇంత ప్రైస్ వస్తుంది, ఇక్కడికి డబల్ అవుతుంది, 2x అవుతుంది, 3x అవుతుంది. మార్కెట్లో ఇప్పుడు ఈ న్యూస్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయింది కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ ఈ కంపెనీ గురించి డిస్కషన్ చేస్తారు. సో ఇక్కడ ఈ కంపెనీ అనేది పర్టికులర్ టైంలో పర్ఫార్మెన్స్ అనేది బాగా చేస్తే బాగా పెరుగుతుంది అని నేను చెప్పట్లేదు కదా. జరిగితే జరగచ్చు, జరగదు అని కూడా చెప్పాను కదా, అలా కూడా జరగవచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుంది? ఈ కంపెనీ అనేది ఈ న్యూస్ ద్వారా ఎలివేట్ అవుతుంది కదా, అంతేనే కదా. మీమ్ కైన్స్ ఏముంటాయి క్రిప్టో కరెన్సీలో? మీమ్ కైన్స్ ఏంటిది? ఎంతమందికి బాగా ఆ కైన్ గురించి తెలిస్తే అక్కడ ఆ కైన్ వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ కూడా ఏమవుతుంది? కంపెనీ గురించి ఎంతమందికి బాగా తెలిస్తే ఈ కంపెనీ షేర్ వాల్యూ అంత బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది, అంతేనే కదా. ఇన్వెస్టర్స్ ఎప్పుడు అట్రాక్ట్ అవుతారు ఆ కంపెనీ పట్ల? ఆ కంపెనీ గురించి తెలిసినప్పుడు. ఆ కంపెనీ గురించి ఎవరికి తెలియదు అనుకో, అప్పుడు ఆ కంపెనీ గురించి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఇప్పుడు తెలుస్తుంది. చాలా మంది దీని గురించి మాట్లాడతారు ఇప్పుడు పర్టికులర్ టైంలో. ఇంతవరకు మాట్లాడారో మాట్లాడలేదో నాకు తెలియదు. మీకు ఒకవేళ తెలుసుంటే ఆ లింకులు పంపాలి, నేను కూడా చూస్తాను వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడారు అని. బట్ నేను క్లియర్గా ఆ విషయాన్ని పక్క పెడితే మీకు ఒక మంచి కంపెనీ గురించి అండ్ మార్కెట్లో క్రియేట్ అవుతున్న ఒక ఇన్ఫ్లుయెన్స్ న్యూస్ అనేది జిఎస్టీ మీద, యూజ్డ్ కార్స్ మీద మీకు ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్న ఒక న్యూస్ని క్లియర్గా సాల్వ్ చేసి అండ్ ఒక మంచి కంపెనీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ మీ ముందట ప్రజెంటేషన్ ఇచ్చాను అని ఆనందిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.